ఆయని నేను మీ సత్యవనండి. మరొక మంచి మాట చెప్తా వినండి తమ్ముళ్ళు అన్నయ్యలు. చాలామంది తమ్ముళ్ళు అన్నయ్యలు ఎటువైనా కానీ ఒక్కరే భోజనానికి పోయేస్తారు, ఏ ఫంక్షన్కి అయినా కానీ. అలా పోవద్దండి. మీ మంచి కోరే మీ చెల్లిని మీ అక్కని. తల్లిగారింట్లో అమ్మాయి కాలేజీకి పోయి ఇల్లు కాలేజీ ఆడపిల్లవమ్మ అంతటా తిరగద్దని తల్లిదండ్రులు కట్టేస్తుర్రు. పెళ్ళయ్యాక నువ్వెందుకు ఇంట్లోనే ఉండు, నాతోటి వద్దు అని బండేసుకొని ఒక్కరే పోయి భోజనం చేసేస్తుర్రు. అదేంటి, తల్లిగారింట్లో ఒక కట్టడి, అత్తగారింట్లో భర్తతోటి అన్ని చోట్లు తిరగచ్చు కదా. మరి భర్తలైనా మీరు ఆమెను ఎందుకు ఇంట్లో కట్టేస్తున్నారు? మీ ఎంబటస్తే మీ విలువ పోతుందా? లేదంటే మీకంటే అందంగా లేదనా? లేదంటే ఆమెను చూస్తే మీకు నచ్చట్లేదా? మీ భార్య అని చెప్పుకోబుద్ధి కావట్లేదా? ఇలాంటి లక్షణాలు పెళ్ళయ్యాక ఎవ్వరికీ ఉండద్దండి. ఇలా ఉన్న భార్య బంగారమే. భర్తకు భార్య బంగారము, భార్యకు భర్త బంగారము. ఇలాంటప్పుడే ఎలా ఉన్న భార్యను ఎంబడి పెట్టకపోతేనే శివపార్వతుల్లా ఉంటారు. అలాంటి లోపాలు ఉన్న అన్నయ్యలు తమ్ముళ్ళు తప్పక ఇంట్లోనే భార్యను ఉంచకండి. ఒక్కలే బండి మీద పోకండి. ఏ ఫంక్షన్కి అయినా భార్య ఉంటేనే వెనక మీ బండికి అందం, మీ పనికి అందం, మీకు అందం. మీకు ఏది కావాలండి అన్నయ్యలు తమ్ముళ్ళు? తప్పకుండా నాతో ఫంక్షన్కు రా, రెడీగా ఈ టైంకు అని చెప్పండి. చక్కగా మీ వెనుక కూర్చోబెట్టుకొని తీసుకపోతే భార్యాభర్తలు పెళ్ళయ్యాక ఎటుపోయినా చూసేవారికి చాలా సంతోషంగా ఉంటుందండి. అటు తల్లిదండ్రులకు ఇటు తల్లిదండ్రులకు. ఎందుకండి, పెళ్ళి చేసుకున్నాక కూడా ఒంటరిగా పోతారు. అలా మిమ్మల్ని చూస్తే బాగుండరండి. ఎటుపోయినా మీ భార్యను ఎంబడి పెట్టుకొని చక్కగా భోజనం చేసి ఇంట్లో దించి మీ పని మీరు చేసుకోండి. మీరు చేస్తే పని 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 అని ఇంట్లో మీ భార్యను పడేసి మీరే తిరగద్దండి. కొన్ని చోట్లకైనా తీసుకుపోండి. తల్లిగారి ఇంట్లోనే ఉండు, పెళ్ళయ్యాక కూడా భర్త ఇంట్లోనే ఉంచుడు. ఆమెకు అలా నచ్చదండి. ఆమెకు కూడా తిరగాలని ఉంటుంది కదా. అందరూ ఆడోళ్ళు ఒక్క తీరే ఉండరు కదా. నేను నాలాంటి ఎందరో ఆడోళ్ళు ఇంట్లో ఉండాలనుకుంటారు కావచ్చు, నడవరాని వాళ్ళు. కానీ నడవచ్చి తిరగాలని కోరుకొని ఉన్నా కూడా కోరికలు చంపుకునే ఆడవాళ్ళు కూడా ఉన్నారు. అన్నయ్యలు తమ్ముళ్ళు తప్పకుండా మీతో మీ భార్యను తీసుకెళ్ళండి. చక్కగా శివపార్వతుల జంటలాగా ఎటుపోయినా మంచి దంపతుల్లాగా కొట్టాలండి. ఒంటరిగా పోవద్దు పెళ్ళైనోళ్ళు. కొన్ని కార్యాలకైనా మీ భార్యను ఎంబడి తీసుకుపోండి. నేను చెప్పేది తప్పైతే చిన్నగా క్షమించండి. బాయ్ అండి.